traders, welcome to the first video of One Trade Logic. Traders, మీరు 2026లో హౌ టు స్టార్ట్ ఫోరెక్స్ ట్రేడింగ్ అని సెర్చ్ చేస్తుంటే ఇంకా ఇప్పుడు కూడా ఫోరెక్స్ గురించి ఏం క్లారిటీ రాలేదు అని ఫీల్ అవుతుంటే కంగ్రాచులేషన్స్ ట్రేడర్స్, మీరు కరెక్ట్ వీడియోకి వచ్చారు. వెల్కమ్ టు వన్ ట్రేడ్ లాజిక్, వేర్ ఐ షేర్ వన్ ట్రేడ్ వన్ లాజిక్ విత్ 1% మైండ్ సెట్. కానీ వెయిట్, మనం ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందు అండ్ చార్ట్స్ చూసే ముందు ఫోరెక్స్ అంటే ఏంటి అని చూడ్డానికి ముందు ఫస్ట్ క్వశ్చన్ మీకు మైండ్ లో రావాల్సింది, అసలుకి మనీ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇదొక్క విషయం తెలిస్తే ట్రేడింగ్ లో మీరు 50% సక్సెస్ అయినట్టు. కానీ చాలా మంది ఈ క్వశ్చన్ ని స్కిప్ చేస్తారు. అదే వాళ్ళని సక్సెస్ నుంచి, ప్రాఫిటబుల్ నుంచి ఫెయిల్యూర్ అయ్యేలా చేస్తుంది. అండ్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు లాస్ అవుతారు, ట్రేడింగ్ ని క్విట్ చేస్తారు. మనం ఈ క్వశ్చన్ ని ఇగ్నోర్ చేయకుండా దానికి సొల్యూషన్ చూద్దాం అండ్ మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. పదండి. చూడండి ట్రేడర్స్, మనీ అంటే ఒక వస్తువు, ఒక పరికరంలా పనిచేస్తుంది సమాజంలో. మనీ అంటే ఆటోమేటిక్ గా వస్తుంది, కానీ అది ఒక ఫ్యాంటసీ కాదు. అర్థమైందా? లేదా ఇంకా క్లారిటీ కావాలి అంటే ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా, పదండి. చాలా చాలా సంవత్సరాల ముందు మీరు ఇమాజిన్ చేయండి, అప్పుడు మనీ అనే కాన్సెప్టే లేదు. సపోజ్ నా దగ్గర రైస్ ఉంది, మీ దగ్గర పాలు ఉన్నాయనుకోండి. నాకు మిల్క్ కావాలి, మీకు రైస్ కావాలి. సో మనం డైరెక్ట్ గా ఎక్స్చేంజ్ చేసుకున్నాం, రైస్ కి మిల్క్, మిల్క్ కి రైస్. ఈ హోల్ సిస్టమ్ ఏదైతే నడిచేదో దానికి బార్టర్ సిస్టమ్ అని పిలిచేవారు. బార్టర్ అంటే డైరెక్ట్ గా తమ వస్తువులని ఎక్స్చేంజ్ చేసుకోవడం. కానీ ఈ సిస్టమ్ లో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేది. సో ఆ ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ నాకు మిల్క్ కావాలి, నా దగ్గర రైస్ ఉంది, కానీ మీ దగ్గర మిల్క్ ఉంది బట్ మీకు రైస్ అవసరం లేదు. మీకు యాక్చువల్లీ వెజిటబుల్స్ కావాలి. సో ఇప్పుడు నేనేమంటాను, నేను వెజిటేబుల్స్ ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి నా రైస్ వాడికి ఇచ్చి ఆ వెజిటేబుల్స్ తీసుకొని మీ దగ్గరికి వచ్చి వెజిటేబుల్స్ తో మిల్క్ ఎక్స్చేంజ్ చేసుకుంటాను. చాలా టైం కన్స్యూమింగ్ కదా, ఇది చాలా కాంప్లికేటెడ్ కదా. ఎగ్జాక్ట్లీ. వాట్ ఇఫ్ యూ వాంట్ రైస్ బట్ ఐ డోంట్ వాంట్ వాట్ యూ హ్యావ్? బూమ్, డీల్ క్యాన్సల్డ్. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మనీని క్రియేట్ చేశారు. మనీ ఒక కామన్ మీడియంగా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను రైస్ ని అమ్మాను అనుకోండి, నాకు మనీ వస్తుంది. ఆ మనీతో నేను ఏమైనా కొనగలను. మిల్క్ కొనగలను, వెజిటేబుల్స్ కొనగలను, క్లోత్స్ కొనగలను, ఏమైనా కొనగలను. మనీ మేక్స్ ఎక్స్చేంజ్ ఈజీ, మనీ మేక్స్ లైఫ్ సింపుల్. ఇది అర్థం చేసుకోవాలంటే మనీ అంటే ఒక బ్రిడ్జ్ అని అనుకోండి. రైస్ నుంచి మిల్క్ కి వెళ్ళే బ్రిడ్జ్, గూడ్స్ నుంచి గూడ్స్ కి వెళ్ళే బ్రిడ్జ్, అంతే. ఇది సింపుల్. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? ఒక 100 రూపీ నోట్ చూడండి. ప్రింట్ చేయక ముందు అది జస్ట్ పేపర్. ప్రింట్ చేశాక దానికి ఒక వాల్యూ వచ్చింది. 1 రూపీ పేపర్ మేడ్ 100 రూపీస్. కానీ మనం దీనికి 100 రూపీస్ వర్త్ గూడ్స్ కొనగలుగుతున్నాం, ఎందుకంటే పీపుల్ ట్రస్ట్ ఇట్. సో మనీ హ్యాస్ వాల్యూ బికాస్ పీపుల్ ట్రస్ట్ ఇట్. గవర్నమెంట్ సేస్ ఇది 100 రూపీస్ అంటే అందరు యాక్సెప్ట్ చేస్తారు. నేను యాక్సెప్ట్ చేస్తా, మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు, షాప్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాయి. సో అదే ఫ్యాక్ట్. ట్రస్ట్. నో ట్రస్ట్, నో వాల్యూ. ఓకే, ఇప్పుడు ఫారెక్స్ ట్రేడింగ్ కి వద్దాం. ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఫారెక్స్ ట్రేడింగ్ ఈజ్ ఆల్సో అబౌట్ మనీ. కానీ ఇక్కడ ఒక కరెన్సీని ఇంకొక కరెన్సీతో ఎక్స్చేంజ్ చేస్తాం. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో ఇండియన్ సిటిజన్స్ యూజ్ చేసేది ఇండియన్ రూపీ, అమెరికాలో అమెరికన్ సిటిజన్స్ యూజ్ చేసేది యుఎస్ డాలర్. సపోజ్ మీరు అమెరికాకి వెళ్తుంటే మీకు డాలర్స్ కావాలి కదా, సో మీరు ఇండియన్ రూపీని డాలర్స్ గా ఎక్స్చేంజ్ చేస్తారు. అదే ఫారెక్స్, విచ్ ఇస్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఆర్ కరెన్సీ ఎక్స్చేంజ్. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చాలా మంది మిస్ చేస్తారు. ఆ పాయింట్ ఏంటో చూడండి ట్రేడర్స్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ మనీ, ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ మనీ, ట్రేడింగ్ మీకు గ్యాంబ్లింగ్ లాగా ఫీల్ అవుతుంది. సో అదే రీజన్ చాలా మంది మనీ లూజ్ చేస్తారు. 90% ట్రేడర్స్ ఫెయిల్ అవుతారు. ఎందుకంటే
వాళ్ళ దగ్గర క్లారిటీ ఉండదు, వాళ్ళు మనీని రెస్పెక్ట్ చేయరు, వాళ్ళు మనీ అంటే ఏంటి అని కూడా ఆలోచించారు. వాళ్ళు డైరెక్ట్ గా చార్ట్స్, ఇండికేటర్స్, స్ట్రాటజీస్ లో జంప్ అవుతారు, విచ్ ఇస్ ద రాంగ్ డెసిషన్. మనీ గురించి అర్థం చేసుకోవడం ఫస్ట్ స్టెప్. ఇది స్కిప్ చేస్తే మీరు ఎన్ని స్ట్రాటజీస్ నేర్చుకున్నా కంపల్సరీ మీరు ఫెయిల్ అవుతారు, ఇది గ్యారంటీ. సో మీరు కూడా 90% లా ఫెయిల్ అవ్వకుండా 10% లో 1% ట్రేడర్స్ లా అవ్వాలి అంటే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేస్తే చాలు. వన్ ట్రేడ్ లాజిక్ లో 1% మైండ్ సెట్ మీరు గెయిన్ చేసుకున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో మీ దగ్గర ఒక డౌట్ ఉంటే లేదా ఇంకా డీటెయిల్ గా నేర్చుకోవాలంటే నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అక్కడ రెగ్యులర్ గా అప్డేట్స్, లెర్నింగ్ నోట్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని షేర్ చేస్తాను అండ్ ట్రేడింగ్ లాజిక్స్ కూడా షేర్ చేస్తాను. సో ట్రేడర్స్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ దిస్ ఈజ్ ఫ్రీ ఫర్ ఆల్. ట్రేడింగ్ ఈజ్ రిస్కీ. నేను మీకు చెప్పటం లేదు ట్రేడ్ చెయ్యి అని, నేను మీకు చెప్తున్నా నేర్చుకోండి. సో నాలెడ్జ్ ఫస్ట్, ట్రేడింగ్ లేటర్. జాయిన్ అవ్వండి ఇఫ్ యూ వాంట్ రియల్ లెర్నింగ్. సో ఫ్రెండ్స్, టుడే మనం బేసిక్స్ నుండి స్టార్ట్ చేసాం. మనీ అంటే ఏంటి, మనీ ఎందుకు క్రియేట్ చేశారు, మనీకి వాల్యూ ఎందుకు ఉంది, అండ్ ఫోరెక్స్ ఇక్కడికి ఎలా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం మనీ ఎక్స్చేంజ్ కాన్సెప్ట్ కి డీప్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కరెన్సీ ఎక్స్చేంజ్ ఎలా వర్క్ అవుతుంది, ఎక్స్చేంజ్ రేట్స్ ఎందుకు చేంజ్ అవుతాయి, ఎవ్రీథింగ్ స్లోలీ, స్టెప్ బై స్టెప్ విత్ లాజిక్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ వే టు స్టార్ట్ ఫోరెక్స్ ట్రేడింగ్ ఇన్ 2026. సో నో షార్ట్ కట్స్, నో ఫేక్ ప్రామిసెస్, రియల్ నాలెడ్జ్, రియల్ లాజిక్. సో స్టే కనెక్టెడ్ విత్ వన్ ట్రేడ్ లాజిక్స్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ మనీని రెస్పెక్ట్ చేయండి. థ్యాంక్ యూ.